ఏమంట అయోధ్య రాముని గుడి కట్టిర్రో మన గుడి మనకైందన్న సంబరంతోని దేశంలో ఉన్న రామ భక్తులంతా గుడి కట్టేటప్పుడు తోచిన కాడికి చందా వేసిర్రు. ఇక గుడి ఓపెనింగ్ నాడైతే ఎంత సంబరపడ్డాడో. ఇక ఆ హంగామా అంతా ఓడ్చి మామూలు పబ్లిక్ దర్శనం చాలు చేసినప్పుడు చాలా మంది పోయి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అయోధ్య సాక్షాత్తు ఆ బాలరాముడు పుట్టి పెరిగిన జాగా. ఇన్నొద్దులు ఆయన పుట్టిన జాగల్నే గుడి కట్టాలి అని కొట్లాడి మొత్తానికైతే సాధించినాం. మన గుడి మనకైనప్పుడు ఆ దేవునికి మన చేతుల కలిగిందల్లా సమర్పించాలి కదా. గట్లనే హైదరాబాద్ ఉండే ఓ భక్తుడు 1 కేజీ బంగారం 30 కేజీల వెండితోని కాకినాడ జిల్లా తునిలా ఈ ధనసు బాణం తయారు చేపించిండు. ఇక బాలరాముని తానికి పోయే ముందు భక్తులందరికి చూడనీకే షాటింపేస్తే గిట్ల మందంతా జాతరలకు వచ్చినట్టు వచ్చి నిమ్మలంగా మొక్కి దర్శనం చేసుకొని పోతుర్రు. అయోధ్య పోయి ఆ దేవుని చూసే అదృష్టం ఎన్నటికొస్తుందో గాని కనీసం ఆయనకు పంపే కానుకలనైనా మొక్కి దర్శనం చేసుకుందామని ముచ్చటేరికైన చుట్టుపొడతోళ్ళంతా వచ్చిపోతుర్రు. కొందరేమో ఆ చేపిచ్చినైన కడుపు సల్లగుండా గిట్లనైనా మాకు ఆ దేవుని దర్శనం దక్కింది, ఏ జన్మల చేసుకున్న పుణ్యమో దేవుని చేతిలో పెట్టాల్సిన ధనుసుబాణము మనం ఇలా చేతులతో ముట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటా మురుస్తుర్రు. ఇక మంచి ముహూర్తం చూసుకొని అయోధ్య పోయి సమర్పిస్తారట. మీరు కూడా ఎవరన్నా ఆ చుట్టుపడుతుంటే పోయి దర్శనం చేసుకొని రర్రి. జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ అలా చూడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్